హలో అండి, వెల్కమ్ టు జీవితమే చదరంగం. మనతో ఫ్యామిలీ కౌన్సిలర్, సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, మనము లాస్ట్ ఒక ఎపిసోడ్ చేసాం, కార్తీక్ అండ్ యామిని ఎపిసోడ్. మన వ్యూయర్స్ చాలా మంది కామెంట్ చేశారు, మేడం మీరు ఎందుకు యామినిని తిట్టలేదు, ఎందుకు అమౌంట్ కార్తీక్ ఇప్పించలేదు, అసలు ఆ కేసు విషయానికి వస్తే ఎందుకు మీరు గట్టిగా మాట్లాడలేదు అసలు యామినితో కానివ్వండి? అంటే నేను ఎంఏ సోషల్ వర్క్ చేశాను. ఓకే. ఎంఏ సోషల్ వర్క్ అంటే నేను ప్రొఫెషనల్ కౌన్సిలర్ని. దానిలో పైగా నేను స్పెషలైజేషన్ ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చేశాను. ఓకే. మాకు 2 సార్లు కౌన్సిలింగ్ సబ్జెక్ట్ గురించి వస్తుంది. అసలు ఎంఎస్డబ్ల్యూ అంటేనే మ్యాక్సిమం సొసైటీలో సమస్యల్ని చూడడం, సమస్యలను అర్థం చేసుకోవడం, సమస్యలకి పరిష్కారాలు సూచించటం మాత్రమే, శాసించటం ఉండదు. సూచించాలి అంటే, అమ్మ మీ సమస్య నాతో చెప్పుకున్నారు, నేను మీ షూలో కాళ్ళు పెట్టి మీ సమస్య నేను అర్థం చేసుకున్నాను, ఇదే సమస్యకి నేనైతే గనక ఇలాంటి పరిష్కారాన్ని వెతుక్కుంటాను, ఇది నా ఆప్షను, మీకు ఇష్టమైతే మీరు ఈ ఆప్షన్ తీసుకోండి, లేదు అనుకుంటే మీరు నాతో ఇంకా డిస్కస్ చేయాలంటే డిస్కస్ చేసి నేను ఇలా అయితే చేయగలను, ఇలా అయితే చేయగలను, ఇలా అయితే చేయగలను అని చెప్పండి. ఎవరికైనా మనం సజెషన్ మాత్రమే ఇవ్వగలం, అంతేగాని శాసించలేము, వాళ్ళతో పోట్లాడలేము, వాళ్ళకి మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి అని చెప్పలేము. రైట్ లేదు, అస్సలు లేదు, ఎవ్వరికీ లేదు. ఎందుకంటే మన సమాజంలో ప్రతి పౌరులు అంటే ప్రతి మనిషి ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ. ఒకళ్ళలాగా ఇంకొకళ్ళు ఉండరు, ఒకరి సమస్యలాగా ఇంకొక సమస్య ఉండదు. మనకు అనిపిస్తుంది ఒకలానే అనిపిస్తుంది అని, కానీ ఒకరి పరిష్కారమే ఇంకొకరికి కుదరదు. అంటే దీని అర్థం ప్రతి మనిషి చాలా ప్రత్యేకమైన వాళ్ళు, వాళ్ళకు వచ్చే సమస్యలు కూడా ప్రత్యేకమైనవి, వాళ్ళకి మనం సలహాలు సూచనలు కూడా ప్రత్యేకంగానే చూడాలి తప్పితే గుర్రాన్ని గాడిదని ఒకే గాట కట్టినట్టు ఉండకూడదు. వాళ్ళని మనము పరుష పదజాలంతో మాట్లాడకూడదు, నువ్వు ఇది తప్పు, ఇది నువ్వు చేయకూడదు అని అనకూడదు. మనం ఏం చెప్పాలి అంటే వాళ్ళకి చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, న్యాయం ప్రకారం అని మాట్లాడతాం కదా. ఈ న్యాయము ధర్మము అనేదాన్ని మనం రేఖామాత్రంగానే చెప్పాలి, కానీ చట్టం గురించి ఎక్కువ చెప్పాలి. సమస్య పట్ల వాళ్ళకి అవగాహన పెంచాలి, ఆలోచన రేకెత్తించాలి. ఇవాళ నేను ఈ పని చేశాను, ఈ పని చేసినందువల్ల నేను రాబోయే రోజుల్లో ఏ విధమైన సమస్యల్ని ఎదుర్కోబోతాను. మేడం, మీరు యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్ గా ఇలాంటి కేసెస్ ని థౌజండ్స్ లో డీల్ చేసి ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ కేసుని ఏమైనా గుర్తొచ్చిందా మీకు? అంటే కార్తీక్ లాంటి కేసు అయ్యో ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. ఒక పర్టికులర్ కేసు సేమ్ ఇలాంటి కేసే. ఓకే. ఇద్దరు చెరకు సామాజిక వర్గం, ఇద్దరు ఇప్పుడు వీళ్ళు చదువుకుంటుంది అమ్మాయి, ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఇద్దరు పాపం సిన్సియర్గానే లవ్ చేసుకున్నారు. ఓకే. భవిష్యత్ జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకున్నారు కూడా. ప్లాన్ చేసుకొని ఎదురు బదురు ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు. పెళ్ళి అవ్వలేదు కదా, అందుకని అతను ఆ అమ్మాయి ఉండే ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్తో సహా, వంటగదిలో సామాన్లతో సహా అన్ని సామాన్లు కొన్నాడు, కార్డ్స్తో సహా. ఇతనే కొన్నాడు. కొన్ని ఆ అమ్మాయి కూడా కొనుక్కుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి బంగారం కొనిపెట్టాడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో, అలాగే ఒక స్కూటీ కొనిపెట్టాడు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో. అతను ఈఎంఐ కడతాడు, కానీ ఆ అమ్మాయి వాడుకుంటుంది. ఇలా నడుస్తూ ఉంది. ఇంట్లో మిగిలింది ఏంటి అంటే, ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించుకుని పెళ్లి చేసుకోవడమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్పింది. వాళ్ళు బీసీ సామాజిక వర్గం, ఎట్టి పరిస్థితుల్లో కుదరదంటే కుదరదన్నారు. ఇప్పుడు ఇతను ఇంకొక సామాజిక వర్గం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మన కులంతో సరిదూగే కులం కాదు, వద్దు అన్నారు. నేను చచ్చిపోతాను, నేను అది చేస్తాను, నేను ఇచ్చేస్తాను,
అంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నారు పెళ్ళికి. ఈ అబ్బాయి తల్లిదండ్రులను ఒప్పించుకుని హైదరాబాద్ వచ్చాడు. ఆ అమ్మాయి రాలా. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి దొంగతనంగా ఇతనికి ఒక మెసేజ్ పెట్టింది, నా తల్లిదండ్రులు నన్ను ఇంట్లోంచి బయటికి పంపించట్లేదు, నన్ను అతన్ని పెళ్లి చేసుకోను అనేదాకా నన్ను ఒప్పించుకున్నారు వాళ్ళు, అలా ఉంటానా లేదా అని నన్ను టెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం, తర్వాతే నేను హైదరాబాద్ వస్తాను, వచ్చి మిగతా వివరాలు మాట్లాడతాను అన్నది. ఒక 2 నెలలు పోయిన తర్వాత వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నేను మా అమ్మకి మా నాన్నకి మాట ఇచ్చేసాను, మనం మర్చిపోదాము, ఎవరికి వాళ్ళం విడిపోదాము అని ఆ అమ్మాయి చెప్పింది చాలా సింపుల్గా. అతను నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను, నేను చాలా ఇష్టంగా ప్రేమించాను కాబట్టి నేను ఒప్పుకోను అని అతను హఠం పెట్టి కూర్చున్నాడు. కూర్చొని కోపం వచ్చి ఎదురుగా ఉన్న ఇల్లు ఖాళీ చేసి వేరే చోటకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఈ అమ్మాయికి పదే ఫోన్లు చేస్తున్నాడు, కాంటాక్ట్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ అమ్మాయి ఏమో కాదంటుంది, అతనేమో పోరాడుతూ ఉన్నాడు. ఈ పరిస్థితిలో ఒకరోజు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ అమ్మాయి స్కూటీ వేసుకుని కనిపించింది. కనిపించేసరికి సిగ్గులేదా నీకు, ఈ స్కూటీ నేను ఇచ్చింది, నా స్కూటీ మీద తిరుగుతున్నావు అనేసరికి ఆ అమ్మాయికి దిక్కు తోచక పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంటే ఆ అమ్మాయి కూడా అంత దుర్మార్గురాలని నేను అనుకోను. అంటే ఇక అటు తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు, ఇటు ఇతను ఒత్తిడి చేస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కాలే అమ్మాయికి. పోలీసులు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు సీదా షీ టీమ్స్కి పంపించారు ఆ కేసుని. ఓకే. షీ టీమ్స్కి పంపిస్తే అక్కడ కౌన్సిలింగ్, పేరెంట్స్ని తీసుకురమ్మని చెప్పారు. తీసుకురమ్మని చెప్తే అనుకోకుండా ఆ కేసు నాకు వచ్చింది, నేను కౌన్సిలింగ్ చేశాను. ఆ అబ్బాయి చెప్పాడు, మీ పేరెంట్స్ ఏరి అంటే మా పేరెంట్స్కి తెలీదు, తెలిస్తే చచ్చిపోతారు, అందుకని నా ఫ్రెండ్ని తీసుకొచ్చాను అన్నాడు. మరి అలా కుదరదు కదా అంటే, మరి నేను చెప్పిందంతా విన్నాక మీరు కనీసం నన్ను అర్థం చేసుకోండి మేడం అని ఏడ్చాడు. సరే మొత్తం వింటే ఇదంతా చెప్పుకుని వచ్చాడు. వస్తే నేనేమన్నానంటే, కొన్ని ఏవైతే నువ్వు ఈఎంఐలు కడుతున్నావో వాటి వరకు ఏమన్నా అవకాశం ఉంటే నీకు ఇప్పించేలాగా మాట్లాడదాము, వెళ్ళి పలానా వాళ్ళని కలువు అంటే పోలీసు ఆఫీసర్ని కలిశాడు. కలిస్తే సరే ఈఎంఐల వరకు ఇప్పిస్తామని ఆ అమ్మాయికి కూడా కాల్ చేస్తే ఆ అమ్మాయి కూడా సిన్సియర్గా ఇచ్చేస్తానని ఒప్పుకుంది, ఇచ్చేసింది. అయిపోయిన తర్వాత ఇతను కొన్ని రోజులు బాగా మానసికంగా డల్ అయిపోయి తర్వాత మరి ఏమనుకున్నాడో ఏమో కుదురుకుని తల్లిదండ్రి చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అయితే అతనికి ఒకరోజు అనుకోకుండా అతనికి పోలీస్ స్టేషన్ కోర్టు నుంచే సమన్స్ వచ్చాయి. ఏంటి అంటే ఆ రోజు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ కేసు తాలూకు సమన్స్ అవి. ఈ అమ్మాయి పెట్టిన అప్పుడు పెట్టిన కేసు. ఓకే. సమన్స్ వస్తే కోర్టుకు తిరుగుతూ ఉన్నాడు. ఏముందిలే ఎలాగో హైదరాబాద్లో ఉన్నాడు కదా, కోర్టుకు తిరుగుతామని తిరుగుతున్నాడు. కానీ అతనికి ఆఫీస్ వాళ్ళు అమెరికా పంపించడానికి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, పోలీస్ వెరిఫికేషన్లో కేసు ఉందని తేలింది. అప్పుడు లబోదీబోమని మళ్ళీ నాకు కాల్ చేస్తే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోమ్మా, అంతకంటే మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి వెళ్తే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా రిసీవ్ చేసుకొని కోర్టులో వీళ్ళ తరఫు నుంచి దీనికి సంబంధించి ఏమీ సాక్ష్యాధారాలు లేవు, పైగా ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆవిడ ఇప్పుడు రావట్లేదు, ఆవిడ మనం ట్రేస్ చేయలేకపోతున్నాం ఆవిడని అని చెప్పి కేసు కొట్టేశారు. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో 3-4 సంవత్సరాల పాటు అతనికి ఆ పాతవన్నీ గుర్తొచ్చిన ప్రతిసారి యాజ్ ఏ కౌన్సిలర్గా నాకు కాల్ చేసి నాతో మాట్లాడడం, అతనికి సాధ్యమైనంత వరకు చాలా ఓదార్పుగా మాట్లాడడం, పైగా ఓదార్పు ఒకటే కాకుండా అవి ఇప్పుడు నీ జీవితంలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఆ పాతవన్నీ గుర్తు తెచ్చుకొని నువ్వు అన్హ్యాపీ అయితే నీ వైఫ్ అన్హ్యాపీ అవుతుంది, రేపొద్దున నీ పిల్లలు అన్హ్యాపీ అవుతారు, ఇది నీ రెస్పాన్సిబిలిటీ ఇదేనా, నువ్వు అలాంటప్పుడు అంత మర్చిపోలేనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఇలా మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తే అతను మొత్తం మారిపోయి నాకు ఒకరోజు ఫోన్ చేశాడు. అతను ఏంటి అంటే, మేడం ఈరోజు అమ్మాయి కనిపించింది నాకు, ఈరోజు మటుకు నాకు చాలా సంతోషం ఉంది మేడం అన్నాడు. ఏంటి అన్నాను. ఎందుకు అంటే, ఆ అమ్మాయి జీవితం ఎట్లా నాశనం అయిపోయిందో తెలుసా మేడం అన్నాడు. అదేంటి అంటే ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి చేసుకుందంట, చేసుకుంటే
ఆ అబ్బాయి బాగా డ్రింకర్ అంట, ఉద్యోగం చేయడంట, ఏమి చేయడంట, జులాయిగా తిరుగుతూ ఉంటాడంట. ఈ అమ్మాయి శాలరీకి సంబంధించిన ఏటీఎం కార్డు కూడా అతని దగ్గరే ఉంటుంది. మరి ఫ్యామిలీని పోషించుకోవాలి అంటే కనుక ఈ అమ్మాయి ఉద్యోగం చేయక తప్పదు. బాగా చెక్కిపోయింది మేడం, చాలా దిగులుగా అయిపోయింది మేడం. అసలు నాకు ఆ రోజుల్లో నేను ఎంత బాధపడ్డాను, ఇప్పుడు ఆ అమ్మాయి అంత బాధపడుతుంది. అంత బాధపడుతుంది కదా, నన్ను కష్టపెట్టినందుకు దేవుడు శిక్షించాడు అనుకుంటున్నాను మేడం, అది ఇది అని. అలా అనుకోవద్దు. ఏది ఏమైనా ఒకప్పుడు నువ్వు బాగా ఇష్టపడిన అమ్మాయి, మన పాత సినిమాలో ఒక పాట గుర్తు చేసుకో, ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమేనే కోరుకున్నా అని. అలా ఉండాలమ్మా. మనిషికి క్షమాగుణానికి మించింది ఏదీ లేదు. క్షమే, ఏ మతం చెప్పినా క్షమే చెప్తుంది. నువ్వు ఆనందించొద్దు. అలా అని అమ్మాయి ఏదో కష్టాల్లో ఉందని మళ్ళీ ఆ అమ్మాయికి ఏదైనా చెయ్యాలని కూడా చూడకు అని చెప్పి అతనికి చెప్తే, లేదు మేడం నేను నా వైఫ్కి అన్యాయం చేయలేను అని. ఈ మధ్య పిల్లలు పుట్టారని కూడా కాల్ చేశాడు. మీరు వచ్చి చూడాలి మేడం, మీరు నాకు జీవితంలో మీరు చేసిన సహాయం, నా తల్లిదండ్రులు నన్ను కన్నారు పెంచారు, కానీ మీరు ఇచ్చిన సలహాలు ఉన్నాయి చూసారా, అవి నాకు చాలా గొప్పగా నేను ఇవాళ ఇలా ఉండటానికి కారణమైనవి అంటే, కాదమ్మా చెప్పేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు కూడా ఉండాలి. వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాళ్ళు ఎన్ని చెప్పినా బూడిదలో పోసిన పన్నీరే అని. అంటే మనం ఇప్పుడు కార్తీక్ స్టోరీకి గనక ఈ స్టోరీని మనం రిలేట్ చేసుకుంటే గనక, ఇలాగే కార్తీక్ కూడా ఆ అమ్మాయిని ఎక్కడంటే అక్కడ కలిసి మాట్లాడి కక్ష పెంచుకుని, నాకు అన్యాయం చేసావు, చేసావు, నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నావు, అది ఇది అని మాట్లాడితే ఆ అమ్మాయి కూడా కేసు పెడితే కార్తీక్దే లైఫ్ స్పాయిల్ అయ్యేది. ఇప్పుడు అతను నేరోలో తప్పించుకున్నాడు ఒక రకంగా. ఇందాక నేను చెప్పిన అతను ఇలా చాలా మంది అబ్బాయిలు తప్పించుకున్నారు నేరోగా. ఏంటి అంటే వీళ్ళు ఇవాళ మనకి జస్ట్ 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి బీటెక్ అయిపోతే ఉద్యోగం వస్తుంది, చేతిలో డబ్బులు ఉంటున్నాయి, ఒక బైక్ ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఒక బైకు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే మనకు ప్రపంచం అంతా మన చేతిలో ఉంది అనుకుంటున్నారు. అలాగే ఒక అమ్మాయి కూడా వచ్చి ఆ బైక్ వెనక మాలు ఎక్కితే అసలు ఇంకేముంది, జీవితం ఈస్ట్ మన కలర్లో ఉంది అని 70 mm ఊహించుకుంటున్నారు. కానీ ఇలా వెనకొచ్చే అమ్మాయి కానీ ముందు కూర్చోబెట్టుకునే అబ్బాయి కానీ సరైన వాళ్ళు కాకపోతే మన జీవితాలు ఏమవుతాయి అనేది ఆలోచించుకోవట్లా. ఇప్పుడు మనం అమ్మాయిలనే అంటున్నామని కాదు, మంచిగా ఉన్న అమ్మాయిలు, మంచిగా ఉద్యోగం చేసుకుందామని వచ్చి ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్లో ఉండి చక్కగా ఉద్యోగం చేసుకునే అమ్మాయిల్ని, ఇలాంటి అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు అని చెప్పి చూసి ఒక్క బండి చేతిలో పెట్టుకొని ఉద్యోగం సద్యోగం చేయకుండా ఆ అమ్మాయితోటి బాగా ఉంటున్నట్టు, ప్రేమగా ఉంటున్నట్టు నటించి ఏటీఎం కార్డులు తీసేసుకుని డబ్బులు వాడుకుంటున్న ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అంటే దీని అర్థము సమాజంలో అమ్మాయిలు మాత్రమే మంచోళ్ళని కానీ, అబ్బాయిలు మాత్రమే మంచోళ్ళని కానీ, వీళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు, వీళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు అనేది ఎక్కడా లేదు. మనము ఎక్కడ బలహీనంగా ఉంటే, బలహీన మనస్కులం అయితే గనక, సరిగా అర్థం చేసుకోలేని వాళ్ళం అయితే గనక, ఒక చిన్న చిన్న ఆనందాలకి మనము రెండో వాళ్ళకి దాసోహం అయితే మన జీవితాలు ఎలాగే తయారవుతాయి. ఇప్పుడు ఆమెని జీవితం అంతే కదా. ఆమెని నన్ను బాగా చూసుకునేవాడు వచ్చాడు అంటుంది. అసలు చూసుకోవడం ఏంటి? అసలు నా దృష్టిలో అయితే ఒక భార్య భర్త మీద, భర్త భార్య మీద కూడా ఈ చూసుకోవడాలు అనే ట్రాప్లో పడితే వాళ్ళ వ్యక్తిత్వాలు ఏమవుతాయి? భర్త అంటే అనురాగంతో ఉంటే తప్పు లేదు. భర్తకు అవసరం ఇప్పుడు భార్యకి అవసరం భర్త సర్దుబాటు చేసుకుంటే తప్పు లేదు. కానీ నేను ఒక ఫ్యాషనబుల్ డాల్ని, నేను ఇలానే ఉంటాను, నా చుట్టూ అతను తిరగాలి అని ఏ అమ్మాయి అయినా అనుకున్నా, అలాగే నేను హీరోని, నేను కాలు రగరేసుకుని తిరుగుతాను, ఏ అమ్మాయి అయినా నాకు దాసోహం అవ్వాలి అని ఒక అబ్బాయి అనుకున్నా చాలా తప్పు. అలా ఉండొద్దు. మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, వ్యక్తిత్వం ప్రకారం ఉండండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇలా యామిని లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి, హరి కాదు ఇంకొకళ్ళు ఎవరో వస్తారు, వాళ్ళు చాలా బాగా భూలోకంలో స్వర్గం చూపిస్తారు. 4 రోజులు చూపించిన తర్వాత 5వ రోజు
హఠాత్తుగా అమ్మాయి మాయమవుతుంది. ఎక్కడ తేలుతుంది అనుకుంటున్నారు? హ్యూమన్ ట్రాఫికింగ్లో తేలుతుంది. ఎక్కడ? ఏ బాంబే రెడ్ లైట్ ఏరియాలోనో లేకపోతే ఏ వ్యభిచార కూపాల్లోనో తేల్తారు ఇలాంటి అమ్మాయిలు. చాలామంది సంవత్సరానికి ఒక 40-50 కేసులు, అంతు చిక్కని కేసులు ఉంటాయి పోలీస్ స్టేషన్స్లో. 40-50 ఉంటాయి గుర్తుపెట్టుకుంటే. ఈ 40-50 మంది అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళారు అంటే ఆచూకీ దొరకరు, వాళ్ళు ఆనవాళ్ళు దొరకరు, భాష తెలియని ప్రాంతంలోకి వాళ్ళని ఎగుమతి చేస్తారు. ఇప్పుడు కలకటాలో దొరుకుతారు ఇట్లాంటి వాళ్ళు, బాంబేలో దొరుకుతారు, ఢిల్లీలో దొరుకుతారు, ఉంటారు అక్కడ. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మొహం చూపించుకోలేరు, తల్లిదండ్రులతో కలవలేరు. స్టేట్ హోమ్కి వెళ్తే కనిపిస్తారు ఇట్లాంటి వాళ్ళు. ఏవో ఒక వ్యభిచార గృహాల్లో దొరికితే తీసుకుని వచ్చి పోలీసులు తీసుకొచ్చి స్టేట్ హోమ్లో పెడతారు. నేను వాళ్ళని ఇంటర్వ్యూలు చేశాను చాలాసార్లు. ఏంటి మీరు ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళం, మమ్మల్ని చీప్గా చూస్తారు. ఆ రోజు మేము చెప్పిన మాట వినకుండా 16 ఏళ్ళకే 17 ఏళ్ళకే బాయ్ ఫ్రెండ్స్ అంటూ వాళ్ళు చెప్పే కబుర్లు విని ఇంట్లోంచి బయటకు వచ్చాం కదా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాం? మమ్మల్ని మర్చిపోయి ఉంటారు, మేము చచ్చిపోయాము అనుకుంటారు. ఇలా అవుతాయండి. అందుకని ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళంతా బ్రహ్మ తలరాత రాశాడు అనుకుంటారు చాలామంది. కాదు, నేను అంటాను మన రాతను మనమే రాసుకుంటాం. మెయిన్ జీవితమే చదరంగం అనే ఒక ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ చాలా మందికి, అంటే ప్రతి కుటుంబానికి ఒక సమస్య ఉంటుంది. కొంతమంది వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకొని చర్చించుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటారు. ఇంకొందరు ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియదు, ఒక సజెషన్ ఇచ్చే పర్సన్ కూడా వాళ్ళ లైఫ్లో ఉండరు. మెయిన్ ఈ కల్చర్లో ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో వాళ్ళ మాట వినేవారు లేరు, ఒక మంచి మాట చెప్పేవారు లేరు. ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశము వాళ్ళకి సంబంధించిన సమస్య మీతో చెప్పుకొని మనం కేవలం సజెషన్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అవును, వాళ్ళకి అది వింటారా వినరా మళ్ళీ వాళ్ళపైనే డిసైడ్ అయి ఉంటుంది. వాళ్ళ కోర్టుకి వెళ్తుంది సేమ్. కానీ ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, లేదు మన సైడ్ నుంచి వాళ్ళకి కంప్లీట్ గా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అన్న వాగ్దానాలు మనం ఎక్కడా చేయలేదు. అసలు అలా చెప్పే రైట్ ఉంటుందా మేడం? అస్సలు చెప్పకూడదు. యాక్చువల్లీ న్యాయస్థానాలు, కోర్టులకి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళే కేసుల్ని బయట అసలు పంచాయతీలుగా పెట్టి పరిష్కరించకూడదు అనేది కూడా ఉంటుందట, నిజమేనా? అవును. ఇప్పుడు పెళ్లి కాకుండా ఒక అమ్మాయి గర్భం దాల్చింది అనుకోండి, ప్రెగ్నెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు అతన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి దీనికి కారణం నువ్వు పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నీకు నష్టపరిహారం వేస్తాము, నిన్ను మీ కులం నుంచి వెలివేస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు లేదు. పంచాయతీలు చేసే హక్కు లేదు, భార్యాభర్తలు పంచాయతీలు చేసే హక్కు లేదు. మనం చెయ్యొచ్చు కూడా. ఎంతవరకు వాళ్ళపైన భౌతిక దాడులుకి దిగకుండా, మానసికంగా వాళ్ళని ఒత్తిడి పెట్టకుండా అంతవరకు మాత్రమే ఉంటుంది. పైగా కౌన్సిలింగ్ అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ అండి. అది మామూలుగా ఎవరంటే వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. అసలు కౌన్సిలింగ్కి రకరకాల అర్థాలు, రకరకాల పరమార్థాలు తీసుకొచ్చేలాగా చాలామంది వ్యవహరిస్తున్నారు. అంటే కౌన్సిలింగ్ అంటే మొత్తం హక్కు నా దగ్గర ఉంది, వాళ్ళ జీవితం మొత్తం నాకే ఇచ్చేశారు కాబట్టి నేను ఏమైనా చెప్పొచ్చు, నేను ఎలా అయినా చెప్పొచ్చు, అవసరమైతే చంప పగలగొట్టొచ్చు. ఇంత హక్కులు లేవండి కౌన్సిలింగ్లో. ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ అంటే అంత హక్కులు లేవు. ఇవి విన్నాం కూడా మేడం, చెంప పగలగొడతాను, నీ తోలు తీస్తా, నీ బెండు తీస్తా, నిన్ను అది చేస్తా, నిన్ను ఇది చేస్తా, అది ఇదని మాట్లాడిన పెద్ద పెద్ద నాయకీమణులు కూడా ఉన్నారు మాట్లాడిన వాళ్ళు. అవన్నీ కరెక్ట్ కాదండి. ఆ క్షణానికి మనకి అదేదో వినడానికి బాగుండొచ్చు, కానీ అసలు అది కౌన్సిలింగ్ అనే మాటకి అర్థమే అది కాదు. కౌన్సిలింగ్ అంటే ఒక కాన్ఫిడెన్షియాలిటీ, ఒక ధైర్యాన్ని ఇవ్వటం, ఒక నమ్మకాన్ని ఇవ్వటం, వాళ్ళ సమస్యని మన సమస్యగా ఆ ప్లేస్లో మనం ఉంటే మనం ఎలా బాధపడతాము అనేది, అలా వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోగలగాలి. వాళ్ళకి వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం పరిష్కారం చేయాలి.
పరిష్కారాలు చెప్పగలగాలి, సూచనలు ఇవ్వగలగాలి. అంతేగాని ఇప్పుడు ఆ అమ్మాయి 10th క్లాస్లో తప్పిన అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయి తెలిసి తెలియక నేను డాక్టర్ అవుతాను అందనుకోండి, అమ్మ చదువు, నీకెందుకు, చదువు ఒక కళ కనడంలో తప్పు లేదు, ఒక ఆశయాన్ని పెట్టుకోవడంలో తప్పు లేదు, ఇట్లా చెప్పామనుకోండి దానంత పిచ్చి మాట ఇంకోటి లేదు. మనము వాళ్ళ పరిస్థితులు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఆ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఏం చేయగలదో, ఆ అబ్బాయి ఏం చేయగలదో అది చెప్పాలి. అంటే దీనికి చాలా ప్రాక్టికాలిటీ ఉండాలి. ప్రాక్టికల్గా ఏం చేయగలమో అది చెప్పాలి, కాన్ఫిడెన్షియల్గా ఉంచగలగాలి. ఈమెకి నేను నా సమస్యను చెప్పుకుంటే, ఇతనికి నా సమస్యను చెప్పుకుంటే అది నా మనసుని తేలికపరిచింది అనే ఫీలింగ్ వాళ్ళకి రావాలి. అలాగే నేను చెప్పింది భవిష్యత్తులో నన్ను ఆ సమాచారంతో నన్ను ఇబ్బంది పెట్టరు అనే నమ్మకం వాళ్ళకి రావాలి. అంత నమ్మకం వస్తేనే వాళ్ళు మన దగ్గర మనసు విప్పుతారు, లేకపోతే విప్పలేరు. ఇప్పుడు నేను వెళ్ళి రోడ్డు మీద చెప్తాను అంటే వింటారా, మనకు చెప్తారా? అలా అనడం అసలు కల్చర్ కాదు. దాన్ని ఏంటంటే ఇవాళ ఒక విస్తృతార్థంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కౌన్సిలింగ్ని మార్చేశారు. అలాగే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ గురించి మీరు చెప్పినట్లుగా కూడా అవన్నీ కాదండి. ఇక్కడ ఏంటి అంటే మనిషి అనేవాడు తప్పులు చేస్తాడు, పొరపాట్లు చేస్తాడు. దాన్ని మనము యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు బతికే అర్హత లేదు అనే హక్కు మనకు లేదు. నువ్వు ఈ తప్పు చేసావా, ఏ పరిస్థితిలో చేసావు, దీనివల్ల రాబోయే రోజుల్లో నువ్వు ఏ సమస్యలను ఎదుర్కోబోతున్నావు, ఆర్ యూ ప్రిపేర్డ్ దట్? ఇప్పుడు ఒక ఆర్థిక నేరం చేస్తారు, వాళ్ళు జైలుకి వెళ్ళాలి రేపొద్దున. జైలుకి వెళ్తానని తెలిసి చేసావా, తెలియక చేసావా? తెలిసి చేస్తే ఒక రకమైన పరిష్కారం చెప్పాలి, సూచన ఇవ్వాలి. తెలియకుండా చేశాను అంటే ఒక రకమైనది చెప్పాలి. ఇది ఇలా వీటిని టెక్నిక్స్ అంటారు. ఇది ఒక పెద్ద అద్భుతమైన ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. దీనికి తంతాను పొడుస్తాను అవి పనిచేయవు. అందుకని అది చట్టం ప్రకారం కూడా కరెక్ట్ కాదు.